మీకు తెలుసా, విశ్వాసుల మధ్య చాలా ఆర్గ్యుమెంట్స్ జరుగుతాయి. అది మనం ఆదిమ సంఘంలో యూదులలో ఉన్న కొంతమంది విశ్వాసులు, తర్వాత పరిశీలలో ఉన్న కొంతమంది విశ్వాసులు రక్షణకి సున్నతికి ముడిపెడతారు. ఈ రక్షణకి సున్నతికి సంబంధం ఉందని వాళ్ళు ఆర్గ్యుమెంట్ చేస్తే, పౌలు, బర్నబా, కొంతమంది పేతురు లాంటి శిష్యులు, అపోస్తలులు సున్నతి రక్షణకి సంబంధం లేదు, ప్రభువైన యేసుక్రీస్తునందు మనం విశ్వాసం ఉంచినప్పుడు మన పాపాలు క్షమించబడి అర్హత లేని ఆ దేవుని రాజ్యానికి అర్హత సంపాదించుకొని కృపచేత మనం రక్షించబడ్డాం, కాబట్టి ఇది ప్రతి ఒక్కరి కూడా ఉచితంగా దేవుడిచ్చిన వరమని వాళ్ళు ఆర్గ్యుమెంట్ చేస్తారు. చివరికి వాళ్ళ ఆర్గ్యుమెంటే గెలుస్తుంది. పరిశుద్ధాత్మ చేత వాళ్ళందరూ అంగీకరిస్తారు, ఒక ఒప్పందానికి వస్తారు. ఇలా విశ్వాసులకి ఏదైనా ఒక విషయం మీద ఆర్గ్యుమెంట్ జరిగితే మనం ఏం చేయాలంటే, అప్పుడు ఒక సంఘంగా కూర్చొని పరిశుద్ధాత్మ ప్రేరణతో ప్రార్థనాపూర్వకంగా దాన్ని చర్చించుకోవాలి తప్ప ఆర్గ్యుమెంట్ చేసుకుంటూ సంఘాన్ని విడగొట్టే ప్రయత్నాలు అస్సలు మనం చేయకూడదు.